గుడ్ ఈవినింగ్ అండి. మీరు మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు డువాడే యాప్ డౌన్లోడ్ చేయకపోతే మాత్రం డెఫినెట్లీ డౌన్లోడ్ చేయండి. ఎందుకంటే ఇంకొక 5 నెలలు ఉంది. ఇంకా ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయితే మీకు మరింత కూడా అవకాశం దక్కే అవకాశం ఉంటుంది ఈ గ్రూప్ 2 క్లియర్ చేయడానికి. సబ్ ఇన్స్పెక్టర్ అయిపోయింది, టైం వేస్ట్ చేయొద్దు, ఇమీడియట్లీ డువాడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక ప్రధానంగా ఈ వీడియో ఉద్దేశం విజ్ఞానాన్ని అందించడం మాత్రమే, మరే ఇతర ఉద్దేశం కాదు. సో దాదాపుగా 7 ప్రశ్నలు మనం ఎనాలిసిస్ చేస్తాం. ఒకసారి వాటికి ఆన్సర్స్ ఏం వస్తాయి ఏం రావు అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం అనుకుంటున్నటువంటి ప్రశ్నలు ఇక్కడ చూడండి. 1986లో ఏర్పాటు చేసిన ఆఫీసర్స్ కమిటీ అధ్యక్షులు ఎవరు? సో ఇది 85లో ఉన్నటువంటి కమిటీ, జయభరత్ రెడ్డి కమిటీ, దాన్ని ఆఫీసర్స్ కమిటీ అంటాం. ఈ ప్రశ్నని తప్పుడు ప్రశ్నగా అనుకోవచ్చు, ఎందుకంటే 86లో మనకు కమిటీ లేదు, డెఫినెట్లీ 85లోనే ఉంది కాబట్టి ఈ ప్రశ్న డిలేట్ కావడానికి అవకాశం ఉంటుంది. 86లో కమిటీ లేదు. ఓకేనా. నెక్స్ట్ రెండవ క్వశ్చన్, మరొక ప్రశ్న చూడండి సార్. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా రైల్ రోకో కార్యక్రమం ఎప్పుడు జరిగింది? రైల్ రోకో కార్యక్రమం 14, 15, 16 తేదీల్లో ఒకసారి జరిగింది, 2011. ఇక అదేవిధంగా సెప్టెంబర్లో కూడా ఒకసారి రైల్ రోకో కార్యక్రమం జరిగింది. పల్లె పట్టాలపైకి వెళ్ళినప్పుడు కూడా రైల్ రోకో కార్యక్రమం జరిగింది. సో ఇక్కడ సెప్టెంబర్లో రైల్ రోకో కార్యక్రమం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ 4 పెట్టిన ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా 1, 2 ఆన్సర్లు పెట్టిన వాళ్ళు కూడా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం 3 సమాధానాల్లో ఏ సమాధానం చూస్ చేసినా మీకు మార్కింగ్ రావడానికి అవకాశం ఉంది. ఇక మరొక ప్రశ్న కనిపిస్తుంది, సరికాని జతను గుర్తించండి. హనుమకొండ శాసనం అనేది 100% రుద్రదేవుడు వేయించిండు, సో ఇది సరికాదు, ఇది ఒకటి. ఇక అదేవిధంగా ద్రాక్షారామ శాసనం పోలరాజ్ 2 కాలంలో ఆయన సేనాని ఇనుగుర్తి అనే సేనాని వేయించిండు, సో ఇది పెట్టినా రైట్ అవుతుంది. అదేవిధంగా 4 పెట్టినా రైట్ అవుతుంది. ఇక మరొక ప్రశ్న కనిపిస్తుంది, తెలంగాణ కన్వెన్షన్ ఎవరు నెలకొల్పారు? జనరల్గా చరిత్రలో ది కన్వెన్షన్ అనేది ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ అధ్యాపకుల కన్వెన్షన్ అనేది ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనేది ఉంటుంది. సో ది కన్వెన్షన్ అయితేనేమో కొండ వెంకటరంగారెడ్డి, తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అయితేనేమో ఇక్కడ ఉన్నటువంటి మదన్ మోహన్, అదేవిధంగా తెలంగాణ అధ్యాపకుల కన్వెన్షన్ అయితే మాత్రం మజూర్ అలం. మరి దీనికి ఆన్సర్ ఏమి ఇస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కన్వెన్షన్ అనేది మనకు చరిత్రలో కనిపించదు. ఇది ఒక అస్పష్టమైన క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. మరొక ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎవరిది అన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిరు, తెలుగు మీడియం వాళ్ళకి మాత్రం ఆన్సర్ లేదు. ఎందుకంటే జనరల్గా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్ ఉంటాడు. ఇక్కడ స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి కమిషనర్ వేరు, ప్రధాన అధికారి వేరు. ఎందుకంటే పైన ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కింద ఒక అధికారి, ఇక్కడ వికాస్ రాజు ఉంటాడు. సో ఈ ఎవరైతే పైన ఉన్న వాళ్ళకేమో ఎన్నికల అధికారి ద్వారా, ఇక్కడ స్థానిక సంస్థలకైతేనేమో ఎన్నికల కమిషనర్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ కమిషనర్ అనే పదం లేకపోవడం వల్ల దీంట్లో సమాధానం అనేది లేనట్టుగా చెప్పుకోవచ్చు. కమిషనర్ అనేది ఉండాల్సింది. మరొక ప్రశ్న చూద్దాం. రే మరియు కల్లార్ నేలలు ఈ క్రింది వాటిలో భాగంగా ఉన్నాయి. జనరల్గా ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మరి ఎందులో భాగంగా తీసుకుంటూ వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది యాక్చువల్గా ఉప్పు నేలలు లేదా దాన్నే ఆల్కైన్ నేలలు అంటాం. ఆల్కైన్ నేలల్లో భాగంగా ఈ రే కల్లార్ అనే నేలలు ఉంటాయి. మరి ఈ 4 TSLPRB ఏం సమాధానం ఇస్తుందో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత నెలకొల్పిన సంఘం అంటే ఖచ్చితంగా ప్రత్యేక అనే పదం ఉండాలి. ఇక్కడ ప్రత్యేక అనే పదం లేదు. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి దీనికి ఆన్సర్ ఇస్తుందా అంటే చెప్పుకోవచ్చు. ఇక ఇది ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి ప్రధాన ఎనాలిసిస్. ఇక మీకు మా డువాడే ఛానల్ నుంచి గత మాదిరిగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోని తీసుకొస్తా, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. గతంలో ఏపీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కావచ్చు, తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కావచ్చు, ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్లు చెప్పినాం. లాస్ట్ టైం గ్రూప్ 1 కట్ ఆఫ్ ఎప్పుడైతే మిస్ అయిందో, ఆ గ్రూప్ 1 కట్ ఆఫ్ మిస్ అయిన తర్వాత జరిగినటువంటి ఏ ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ కూడా నేను చేయలే. నైతిక బాధ్యత వహిస్తూ ఇంకోసారి కట్ ఆఫ్ చేయొద్దని అనుకున్నా, కానీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ లీక్ అయిందని తెలిసిన తర్వాత నేను దానికి మళ్ళీ చెయ్యొచ్చు, తప్పేం లేదు. పేపర్ లీక్ అయినప్పుడు సర్వసాధారణంగా పైకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మీకు ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. డువాడే ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం విజ్ఞానానికి నలుగురికి షేర్ చేయడం మాత్రమే. మీరు ఇంకా డువాడే ఛానల్ సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేయకపోతే ఇమీడియట్లీ డౌన్లోడ్ చేయండి. మిమ్మల్ని గ్రూప్ 2 శిఖరాల వైపు అత్యంత సక్సెస్కు చేరువ చేసే బాధ్యత మా డువాడే యాప్ ఛానల్ది,
అండ్ పబ్లికేషన్ది కూడా. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుద్దాం. జై హింద్.